అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక పెళ్లికి సంబంధించిన వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ మ్యారేజ్ వచ్చేసి ఈ నెల 8-9 జరిగిన మ్యారేజ్ అనమాట. సో ఆ పెళ్లికి సంబంధించిన వీడియోనే ఇది. సో ఇంకా పెళ్ళి అంటే మా సైడు ఎలా చేస్తారు అంటే పెళ్లి కొడుకుని చేసే విధానం కానివ్వండి, నలుగు పెట్టడము, ఇంకా అలాగే ఇంకేమంటారు చల్లదనం చేయడము, ఇలాంటివి చిన్న చిన్న కార్యక్రమాలు అయితే ఉంటాయి కదా. సో మా సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే కనుక మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియో అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్కి వచ్చింటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కనుక చివరి వరకు చూడడానికి అయితే కనుక ట్రై చేయండి. ఇంకా పెళ్ళి వచ్చేసి మా మేనత్త కొడుకుదండి. మ్యారేజ్ అయితే గిన ఎక్కడ అంటే తాడిపత్రిలో అనమాట. సో ఇంకా మేమైతే కనుక ఈ పెళ్లి కోసం తాడిపత్రికి అయితే వచ్చేసినాము. మా మేనత్త కొడుకు అని అంటే మా నాన్నకి చెల్లెలు అవుతుందండి. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వచ్చేసి మా నాన్నకి పెదనాన్న కూతురు అనమాట. అంటే ఇంకా నాన్నకి చెల్లెలు కదా, మాకు మేనత్త అనమాట. సో ఇంకా పెళ్ళికి అయితే గిన మేము తాడిపత్రికి అయితే వచ్చేసినాము. మేము ముహూర్తం రోజు ఉదయాన్నే బయలుదేరినామండి. సో కరెక్ట్ మేము వచ్చేతలకైతే గిన పెళ్లి కొడుకుని చేయడం కోసం నలుగు కూర్చోబెట్టడానికి అయితే ఇంకా మొత్తం రెడీ చేసుకున్నారనమాట. సో ఇంకా మేము కూడా కరెక్ట్ టైంకే వచ్చినాం అనుకున్నాము. ఇంకా రెడీగా వచ్చేసినాము టైంకి. ఇంకా పెళ్లి కొడుకుని చేయడం అయితే ఇంకా స్టార్ట్ అయ్యిందండి. ఇంకా ఆల్రెడీ నలుగురు అయితే ఇంటి బయట పెడుతున్నారు కదా. ఇంక ఇక్కడైతే ఈయన మా అత్త వాళ్ళకి ఆకులు కలిసి మేము ఉన్నట్లుందండి. సో ఇంకా పూజ అయితే ఇట్లా ఈ విధంగా చేసుకున్నారనమాట. సో చాలా చక్కగా చేసుకున్నారు కదా పూజ. అది ఉదయమే పూజ చేసుకుని ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్తను మా వదిన వచ్చేసి ఏం చేస్తున్నారంటే పెళ్లి కొడుకును నలుగు పెట్టిన తర్వాత లాస్ట్లో మెతుకు తీస్తారండి. ఇంకా ఆ మెతుకు తీయడం కోసం చాట్లో బియ్యము, కొబ్బరి గిన్నె, తాంబూలము, బెల్లము అవి అయితే కనుక సర్దుతున్నారనమాట మెతుకు తీయడం కోసము. ఇంకా అట్లనే మెతుకు తీసి మంగళ స్నానాలు అవి చేయించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే చల్లదనం అయితే పెడతామండి. మా సైడు అబ్బాయి పెళ్ళి కానివ్వండి, అమ్మాయి పెళ్ళి కానివ్వండి, ఖచ్చితంగా ఇంట్లో అయితే ఇంకా పెళ్ళి జరిగేటప్పుడు ముహూర్తం రోజు నలుగులు పెట్టిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారికి అయితే చల్లదనం అయితే పెడతామన్నమాట. ఇట్లా పులగం అది చేసి పెడతారు. ఇక్కడ వచ్చేసి ఇంక అందరూ కొద్దిగా బిజీగానే ఉన్నారని చెప్పాలి. ఎవరి బిజీలో వాళ్ళైతే ఉన్నారనమాట. ఏంటంటే పక్కన పిల్లలు వచ్చేసి నలుగు పెట్టిన తర్వాత మంగళ స్నానాలు చేయించడం కోసం నీళ్ళలోకి ఇప్పుడు ఫొటోస్ కోసం బాగా డెకరేషన్ చేసుకుంటున్నారు కదండి. సో రంగు నీళ్ళు అనేసి అలాగే పూలు అవి వేస్తారు కదా. సో అందుకోసము పూలు అయితే కనుక ఒలుస్తున్నారు. గులాబీ పూలు, బంతి పూలు అక్కడ ఉన్నవి పిల్లలైతే ఇద్దరు రెడీ చేసి పెడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి నలుగులు అయితే కనుక అందరూ పెడతారండి. మా సైడు వాళ్ళు వీళ్ళు అనేసి తేడా ఏమీ లేదు. ఎవరైనా నలుగు అనేది పెట్టొచ్చు అనమాట. మామూలుగా అయితే జంటలుగా పెడతారు. అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి పెడతారనమాట. ఆ నలుగు పెట్టేటప్పుడు ఉంటుంది కదా, ఒక సందడిగా అయితే గిన జరుగుతుంది అనమాట. సో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే గినక భార్యాభర్తలకి కొంగుముళ్ళు అయితే వేస్తారనమాట. జంటగా కలిసి పెట్టాలని చెప్పేసి కొంగుముళ్ళు వేసి అట్లనే ఏమంటారు భార్య నలుగు పెట్టడం కోసం అని చెప్పేసి బియ్యం ఉంటాయి కదండి, అక్షింతలు అనేది ఇస్తే గనక తను పట్టుకోరనమాట. సో అట్లా వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే కాళ్ళు మొక్కాలన్నమాట. కాళ్ళు మొక్కించుకున్న తర్వాతనే అక్షింతలు అనేది తీసుకుంటారు. సో అట్లా జరిగిపోతుంది అనమాట. సో ఇంకా జంటలుగా ఉన్నంత వరకు అయితే గనక కొంతమంది పెట్టినారులేండి. ఇంకా లేని వాళ్ళైతే గనక ఒంటరిగా అయినా కూడా పెట్టేయచ్చు అనమాట. ఒక్కళ్ళే కూడా పెట్టవచ్చు. సో ఇంకా ఆ విధంగా అందరూ ఉన్నంత వరకు అయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నలుగు అయితే పెట్టేస్తారనమాట. ఒక చిన్న పిల్లలు పెళ్లి కాని పిల్లలతో తప్ప పెట్టనిచ్చండి. ఇంకా పెళ్ళైన వాళ్ళతో అందరూ కూడా నలుగు అనేది పెట్టొచ్చండి. సో ఇంకా పెళ్లి కొడుకు పక్కన వచ్చేసి వరుసైన వాళ్ళ పిల్లల్ని అయితే కూర్చోబెడతారనమాట. అంటే బామర్ది వరుస కానివ్వండి అట్లా అవుతారు కదా. సో చిన్న పిల్లల్ని అట్లా కూర్చోబెడతారనమాట. అంటే తోడు పెళ్లి కొడుకుగా. సో ఇంకా వీడు మా అన్న కొడుకే అనమాట. సో ఇంకా వాడిని అయితే కూర్చోబెట్టినారు. వాడు బాగానే కూర్చున్నాడు. ఈ జనరేషన్ పిల్లలు అయితే కనుక ఇట్లా కూర్చోవడానికి కూడా ఒప్పుకోరండి. అసలుకి పెళ్ళిళ్ళల్లో నలుగు పెట్టేటప్పుడు తోడు పెళ్లి కొడుకుగా కూర్చోవాలని కొంతమంది అసలు పిల్లలు అయితే కనుక ఒప్పుకోరు. వాళ్ళకి ఏమర్థమవుతుందో ఏమో తెలియదు కానీ కొంతమంది కూడా ఒప్పుకోరు కదా. కానీ వీడు బాగానే కూర్చున్నాడండి. సో మంచిగా హ్యాపీగా అయితే కనుక సందడిగా కూడా ఈ నలుగు అనేది అయితే జరిగిందనమాట. ఇంక ఇక్కడ వీడియో తీసుకుందాం అనుకుంటే నాకు కొంచెం పెద్ద అవకాశం అయితే లేదండి. అట్లా పోయి తీసేదానికి లేదు, ఇట్లా వచ్చి తీసేదానికి లేదు. కొంచెం ఇంటి ముందర స్థలం అనేది స్పేస్ తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా వీడియో తీసుకునే అవకాశం అయితే కనుక లేకపోయిండే. సాధ్యమైనంత వరకు అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేసి ఈ మాత్రం అయితే తీసుకున్నాను.
సో ఇంకా తీసినంత వరకు అయితే కనుక మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకేమనిపించింది ఈ వీడియో? చాలా సింపుల్గానే ఉంటుందండి. మా సైడ్ అయితే కనుక నలుగు పెట్టే విధానం కానివ్వండి, పెళ్లి కొడుకుని చేసే పద్ధతి అది పెద్ద అంటే ఎక్కువ హెవీ ఫార్మాలిటీస్ అనేవి ఏమైతే కనుక లేవనే చెప్పుకోవచ్చు. సో అట్లా నేను ఉన్నట్లయితే కనుక మీకు ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేస్తున్నాను చూడండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి అయితే అసలు వ్యూస్ పోవట్లేదండి. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేస్తున్నాను, కానీ లైక్స్ రావట్లేదు, వ్యూస్ పోవట్లేదు. సో ప్లీజ్ అండి, కొంచెం వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి చూడడానికి అయితే ఇంకా రీచ్ అవుతుంది కదా, ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ నలుగు పెడుతున్నది అయితే ఇంకా మా అన్న వదినండి. ఇక్కడ మా అన్న ఉన్నాడు కాబట్టి కొద్దిగా వాళ్ళైతే కనుక నలుగు పద్ధతి అనేది అయితే కనుక కంటిన్యూ చేసినారనే చెప్పొచ్చు. సో ఈ వీడియోలు మీరు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది చూడండి. ఇక్కడ మా వదిన అక్షింతలు ఇస్తూ ఉంది కదా, మా అన్న అయితే తీసుకోవట్లేదు, కాళ్ళు మొక్కాలని చెప్పేసి వదిలేస్తూ ఉన్నాడు అనమాట వాటిని. సో ఇక్కడ మా వదినకు మళ్ళీ కాళ్ళు మొక్కమని చెప్తే నేను ఆల్రెడీ మొక్కినాను, ఎన్నిసార్లు మొక్కుతారు, ఒకసారి మొక్కినాను కదా అని చెప్పేసి అంటా ఉంది. సో ఇంకా అట్లా ఆ విధంగా సందడిగా అయితే ఇంకా జరిగిపోతుందండి నలుగు కార్యక్రమం అయితే గిన. ఇంకా నలుగులు పెట్టడం అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా అక్కడ పెళ్లి కొడుకు కోసం మంగళ స్నానాలు కానీ ఏర్పాటు చేసిన నీళ్ళు అయితే కనుక అందరూ చల్లుకోవడమే సరిపోయిందండి. అక్కడ ఉన్న రంగు నీళ్ళు కానివ్వండి, రంగులు అనేసి పసుపు అన్నీ కూడా వచ్చిన వాళ్ళు సందడిగా వాళ్ళు వరుసైన వాళ్ళు ఒకరి మీద ఒకరు చల్లుకోవడంతోనే అక్కడ ఒక గంట టైం అయితే కనుక అక్కడ సరిపోయిందనమాట. సో ఇంకా పెళ్లి కొడుకు కోసం పెట్టిన నీళ్ళని కూడా వాళ్ళకి సరికొచ్చినాయి. సో మొత్తం అందరూ కూడా మళ్ళీ ఏట్లోకి అయితే పోవాల్సి వచ్చింది స్నానాల కోసము. ఇంటి దగ్గర నీళ్ళకైతే కొంచెం ఇబ్బంది కదండి అంతమంది స్నానాలు చేయడం అనేది. సో ఇంకా అట్లా జరిగిపోయిందనమాట అది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అన్న చూడండి పెళ్లి కొడుకు మెతుకు తీస్తున్నారు. ఇంకా మెతుకు అంటే మీకు ఇందాక చెప్పినాను కదా, స్టార్టింగ్లోనే మా అత్త వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. చాట్లో బియ్యం పోసి బియ్యంలో తాంబూలము, కొబ్బరి గిన్నె, బెల్లము అలాగే దక్షిణ పెడతారు. సో వాటితోటి అబ్బాయికి మేనమామ వరుస అయ్యే వాళ్ళు తీయొచ్చు అనమాట. సో ఇంకా ఇట్లా మా అన్న అయితే కనుక మెతుకు తీస్తున్నాడు. మెతుకు తీసిన తర్వాత ఇంకా ఆ తర్వాత పెళ్లి కొడుకు వచ్చేసి కాళ్ళకి చేతి వేళ్ళకి అయితే కనుక గోర్లు అయితే తీస్తారండి. అంటే మనకి డ్రమ్స్ వాయించే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళలో ఒక అతను వచ్చేసి మనకి అబ్బాయికి కానీ అమ్మాయికి కానివ్వండి ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఇట్లా కాలికి వేలికి గోర్లు అయితే కనుక సో తీసే పద్ధతి అదొకటి అనమాట. సో ఇంకా వాళ్ళు అట్లా తీసిన తర్వాత మళ్ళీ మెతుకు తీసిన వాళ్ళు వచ్చి కాలికి మెట్టి అయితే తొడుగుతారండి. నలుగు పెట్టేటప్పుడే మా సైడ్ అయితే కనుక మా దగ్గర పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురుకైనా అండి ముహూర్తం రోజే కాలికి మెట్టి అయితే కనుక తొడుగుతారనమాట. సో అంటే ఇప్పుడు చాలా వరకు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెళ్లి మండపంలోన
తలంబ్రాలు పడేటప్పుడు అయితే కనుక పెట్టిస్తున్నారు కదా, అబ్బాయికి అయితే కనుక అమ్మాయి తొడుగుతుంది, అమ్మాయికి అయితే అబ్బాయి తొడుగుతున్నారు కదా కాలికి మెట్టెలు అనేది. కానీ మా సైడ్ అట్లా కాదండి, ముహూర్తం రోజే నలుగు పెట్టేటప్పుడే నలుగు పెట్టిన తర్వాత ఇంకా లేపుతారు కదా, సో అప్పుడు మెతుకు తీసిన తర్వాత లేపేటప్పుడు ఇంకా కాలికి మెట్టె అనేది కూడా తొడుగుతారనమాట. సో మా సైడ్ ఇట్లనే ఈ పద్ధతి అయితే ఇట్నే జరుగుతుందనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళైతే ఈయన కొద్దిగా ఫొటోస్ అయితే ఇంకా తీసుకుంటున్నారండి. పూలు అవి చల్లిచ్చేసి పెళ్ళికొడుక్కి కొంచెం ఫోటో షూట్ చేస్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఈ ఫోటో షూట్ తర్వాత మంగళ స్నానాలు అయితే ఉంటాయండి. ఇంకా నేనైతే కనుక మంగళ స్నానాలు అవి చేయించేది వీడియో ఏం షూట్ చేసుకోలేదు. అప్పటికే నాకైతే కొంచెం హెడేక్ అయితే స్టార్ట్ అయిందండి. అందులోనూ ఉదయాన్నే జర్నీ చేసినాం కదా, అందులో ఏం తినకుండా జర్నీ చేసేసరికి కొద్దిగా వాంటింగ్ అయితే కనుక అయ్యిందనమాట. వచ్చేటప్పుడే దారి మధ్యలోనే వాంటింగ్ కూడా అయిపోయింది. కొంచెం అనీజీగా ఉంటే ఇంకా ట్యాబ్లెట్స్ అవి వేసుకొని కొద్దిసేపు పక్కన ఎత్తి కూర్చుని ఉన్నాను అనమాట. ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా ఏం పెద్దగా తీసుకోలేకపోయాను. ఎందుకో కానీ ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జలుబు చేసి బాగా గొంతు నొప్పి వచ్చేసి వాటర్ మారేసరికి నాకు ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఊరికి, అమ్మ వాళ్ళ నుంచి మళ్ళీ అక్కడ తాడిపత్రికి, సో అంతా 2 చోట్లకు మారేసరికి కొద్దిగా ఫీవర్ వచ్చిందనమాట. జ్వరం కూడా వచ్చింది, బాడీ పెయిన్స్, గొంతు నొప్పి, జలుబు, సో కొంచెం తలనొప్పి చాలా నరకంగానే ఉండింది. తట్టుకోలేక ఈ ముహూర్తం రోజు అయితే ఇంకా ఇంజక్షన్ కూడా వేయించుకున్నాను అక్కడే తాడిపత్రిలో. సో కొంచెం అప్పుడు ఆ తర్వాత కొద్దిగా ఇదైందనమాట నెక్స్ట్ పెళ్ళికి, లేకపోతే పెళ్ళికి కూడా ఇంకా నా పరిస్థితి ఇట్లే ఉంటుందని అనుకున్నాను. సో అట్లా అయిపోయింది. సో అది వీలైనంత వరకు అయితే కనుక నాకు ఓపిక ఉండి నేను తీసుకోగలిగినంత వరకు వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. సో అది అందుకోసమే అండి, కొంచెం లైక్ చేయండి. నేను వీడియోస్ తీసుకోవడానికి మామూలు తిప్పలు పడడం లేదు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ జరిగే ప్రతి సన్నివేశం అనేది సో మా సైడ్ ఇట్లా ఉంటుంది పద్ధతి అనేది నేను చూపించుకోవాలి అని చెప్పేసి వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని సాధ్యమైనంత వరకు వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకోసమే అదైనా కొంచెం గుర్తించి వీడియో అయితే ఇంకా లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి చల్లదనం అయితే పెట్టినారండి. సో అమ్మవారికి అయితే ఇంకా ఇట్లా పెడతారనమాట చల్లదనం అనేది. ఇంట్లోన అంటే పులగం చేస్తారు కదా, సో కొంచెం పులగం అన్నం అయితే ఇంకా పెసరబ్యాళ్ళు అవి కలిపి చేసి ఉప్పు ఏం వేయకుండా చేస్తారండి. చల్లదనం పెట్టేటప్పుడు అమ్మవారికి ఉప్పు అయితే కలపరు. అంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఎంతమందికి తెలుసు, ఎంతమందికి పెళ్ళిళ్ళల్లో ఇట్లా చల్లదనం పెట్టే పద్ధతి ఉంది అది కామెంట్ చేయండి. అట్లనే ఇంకా ఇక్కడ వచ్చేసి మా సైడ్ అయితే ఇంకా పెళ్ళి రోజు ఖచ్చితంగా ఇట్లా చల్లదనం అయితే పెడతారండి. పులగంలోన ఉప్పు అది వేయకోకుండా మెత్తగా పులగం చేసేసి ఇట్లా 3 ముద్దలుగా అమ్మవారిని చేస్తారు. తర్వాత ఇంకా పెరుగు, ఉల్లిగడ్డ పెట్టేసి అలాగే తోటకూర ఉంటుంది కదా, సో తోటకూర కూడా ఏం వేయరండి, ఉప్పు అది ఏం వేయకోకుండా ఉత్త తోటకూర మాత్రమే కొద్దిగా ఆయిల్ వేసి మగ్గిస్తారు అంతే. వాటిని కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారికి గట్టం అది సమర్పించేసి ఇట్లా పూజ అయితే చేసి అమ్మవారికి బట్టలు, చీర, సారా పెట్టేసి పూజ చేసేసి సాంబ్రాణి అందు వేసేసి ఇలా చల్లదనం అయితే చేస్తారనమాట. సో అందరికీ మా సైడ్ అయితే ఇంకా అందరికీ ఈ పద్ధతి అయితే ఉందండి. కొన్ని చోట్ల పెళ్ళిళ్ళల్లో చల్లదనం పెట్టే పద్ధతి అయితే చాలా వరకు లేకుండా ఉందన్నమాట. సో మా సైడ్ ఉంది కదా, నేను అదే మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీకు కూడా ఇలా ఉందా పద్ధతి, పెళ్లి రోజున ముహూర్తంకప్పుడు ఇలా అమ్మవారికి పెట్టుకునే విధానం ఉందా అనేది కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఇక్కడ అందరం కూడా అమ్మవారికి అయితే కనుక ముక్కుంటున్నామన్నమాట. సో ఇంక అందరం ముక్కొని కొద్దిసేపు బయటకు అయితే వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అమ్మవారిని అంతా కూడా లేపుతారనమాట. సో ఇంకా నైట్ అయితే కనుక ఈవినింగ్ అయితే కనుక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మెరవన్తోటి పెళ్లి కొడుకు అయితే కనుక గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట. సో అక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తారు. సో ఇక్కడైతే నేను వీడియో అసలు తీసుకోలేకపోయినాను. ఇంకా ఈ టైంలోనే నేను ఇక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఉన్నాను. కొద్దిసేపు గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు మాత్రమే ఉన్నానండి. ఇంకా తర్వాత నేను గుడి దగ్గర నుంచి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయినాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకొని అటు నుంచి అట్నే ఇంకా డైరెక్ట్ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. సో ఈ వీడియో అయితే కనుక ఇంతేనండి. ఇంకా మ్యారేజ్కి సంబంధించి పెళ్లి వీడియో నెక్స్ట్ దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. మీరైతే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.